బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కన్నా జరంతా క్రేజ్ పెరిగింది వై. ఇక బాహుబలి ద కన్క్లూజన్ రిలీజ్ అయినాక ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిండు. ఇక ఇది నేను చెప్పలే వై, బీబీసీ వాళ్ళే చెప్పిండ్రు. ఇక బీబీసీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తారంట పాపులర్ హీరో ఎవరు ప్రపంచవ్యాప్తంగా, ఇక దేశవ్యాప్తంగా పాపులర్ హీరో ఎవరు అని చెప్పి సర్వే చేస్తారంట. ఇక గీసారి సర్వే చేస్తే ఇప్పటికి 5 దినాలు గడిచినాయి. ఈ 5 దినాల్లో పాపులర్ హీరో ఎవరంటే ఫస్ట్ పేరు ప్రభాస్ దే వస్తుందంట. ఇక పోయిన సంవత్సరం బాలీవుడ్ హీరోస్ ఉండే అంట ఫస్ట్ లిస్ట్ లా. ఇప్పుడైతే ప్రభాస్ ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు బై. గింత పాపులర్ అయ్యి గింత క్రేజ్ ఉన్న హీరోని ఎవరైనా ఊరికే వదులుతారా? మళ్ళా మన తెలుగు పార్టీ వాళ్ళు గదే, మన తెలుగు రాష్ట్రం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం ప్రచారం చేయమని ప్రభాస్ ని మస్తు అడుగుతున్నారంట. ఇక ఆయన సినిమాలు డిస్టర్బ్ చేయము, ఆయన షూటింగ్ అడ్డం రాము అని మాటలు ఇచ్చినారంట. మళ్ళా గింత మాటలు ఇచ్చినందుకు ప్రభాస్ ఇలా పార్టీ కోసం ప్రచారం చేస్తాడా లేదా? లేదా అన్నమాట ఎందుకు వచ్చిందో ఎరికేనా? ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రభాస్ పాలిటిక్స్ లోకి వెళ్ళుడు అస్సలు ఇష్టం లేదు. మళ్ళా ఫ్యాన్స్ కోసము పాలిటిక్స్ లోకి వెళ్ళకుండా ఉంటాడా? లేకుంటే గా పార్టీకి ఓట్లు పడడానికి పార్టీ ప్రచారానికి పోతాడా? గిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నట్లు. గీ క్వశ్చన్ మార్క్ జర్రని రోజులు క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంటది. ఇక ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళేమో ప్రభాస్ ని ఎట్లయినా పాలిటిక్స్ లోకి రావటాలని మస్తు ట్రై చేస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే ఇప్పటిదాకా ఎస్ అని నువ్వు అని చెప్పలే. ఇక నేనేమనుకుంటున్నా అంటే ప్రభాస్ సినిమాల పైననే ఫోకస్ పెడతానని చెప్పిండు. ఇప్పటిలో పెళ్లి బీ చేసుకోనని చెప్పిండు. మళ్ళా పాలిటిక్స్ లోకి ఎందుకు పోతాడు చెల్తి? ఇక ప్రభాస్ ఏం చెప్తాడో చూడాలి కదా. జరంతా ఎయిటింగ్ చేద్దాం.